నాకు చెప్పిన ఫోర్త్ పాయింట్ ఈ 21-22 ఆర్థిక సంవత్సరానికి వైసీపీ వాళ్ళు అన్నారు కదా, నవరత్నాలు ఇచ్చేస్తాం, మీ బతుకులు బాగు చేస్తామని ప్రతిపాదించిన సంక్షేమ పథకాలకి పెన్షన్ కానుక కానీ, ధరల స్థిరీకరణ కానీ, నిధికి కానీ, చివరికి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గర్భిణీ స్త్రీలకి, పేదలకి మందులు కొనుక్కోవడానికి కానీ ఆ సంక్షేమ పథకాల బడ్జెట్ 7,762 కోట్లు. ఈ బడ్జెట్ లో వీళ్ళు ఎక్కడ వాడలేదండి. ఇచ్చిన బడ్జెట్ చెప్పారు, అది ఆ పథకాలకి పంపించలేదు. మరి ఎక్కడికి వెళ్ళింది బడ్జెట్? పెన్షన్ రావట్లేదు, వైట్ రేషన్ కార్డ్స్ తీసేశారు, 1800 కోట్ల వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవ్వలేదు. రైతు చచ్చిపోతా ఉంటే ధరలు లేవని రైతులకి అండగా ఉండడానికి రైతుల ధర స్థిరీకరణ నిధి ఉంటుంది, దానికి 300 కోట్లు, అది ఇవ్వలేదు. 390 కోట్లు మన పెద్దోళ్ళకి హాస్పిటల్స్ కి, మందులకి, మాకులకి, గర్భిణీ స్త్రీలకి ఐరన్ టాబ్లెట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన మినరల్స్ కి టాబ్లెట్స్ కి దానికి కూడా బడ్జెట్ ఇవ్వలేదు. అది ఒక 390 కోట్లు. ఇలా పెద్దలకి బీపీ టాబ్లెట్స్, బేసిక్ గా ఫ్రీ మెడిసిన్, దీనికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు.